వంశీ గారు, మనం అంటే ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని చూస్తే రాజకీయాల్లో ఆయన ఎదుర్కొన్నన్ని పరీక్షలు వంశీ గారు ఎవరు కూడా ఎదుర్కొనలేరు, ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా ఎదుర్కోలే వంశీ గారు. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టడము, ముఖ్యంగా అంటే తన సొంత మామ ఒక పార్టీ పెట్టినా కానీ సరే ఆ రోజున్న పార్టీలో ఆయన ఉండడము, ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చిన అనేక సంక్షోభాలన్నింటినీ కూడా చాలా నిబ్బరంగా నిగ్రహంగా ఆయన ఎదుర్కొని జనరల్గా అందరూ అన్నారు వంశీ గారు, ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు జనరల్గా ఎన్టీఆర్ గారిని వీరిని పోల్చి ఆయన ఒక చరిష్మాటిక్ లీడరు, లేదంటే ఒక సినీ ఇది ఉంది, అదేవిధంగా సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్, ఇలాంటి ఒక ఐకానిక్ ఫిగర్ ఎక్కడ, ఆ లెగసీని చంద్రబాబు నాయుడు గారు ఎలా ముందుకు తీసుకెళ్తారా అని ఆ రోజు పెద్ద చర్చ వచ్చింది వంశీ గారు. కానీ ఆ రోజు నిజంగానే మనం చూసాం, ఒక రాళ్లల్లో, ఇక్కడ హైటెక్ సిటీ రాళ్లల్లో ఆయన ఈ రోజున్న ఒక తెలుగు జాతిని ఆయన ఆ రోజే దాదాపు ఒక రకంగా ఒక విజన్ని ఈరోజు తెలుగు జాతి ఏ పరిస్థితుల్లో ఉందో, ఎందుకంటే ఆ రోజు రైతు బిడ్డలు ఒక సంక్షోభంలో, వ్యవసాయము, వీటన్నిటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా తర్వాత మొత్తం తమ గ్రామాలు కాదు, ఊర్లు కాదు, చివరికి రాష్ట్రాన్ని కూడా వాళ్ళందరూ కూడా వచ్చి బాగు చేసే పరిస్థితికి వాళ్ళని తీసుకురావడం, అంటే ఇక్కడ నుంచి రైతు బిడ్డని అమెరికాలో ఒక ఏమంటారు నాగలు పట్టాల్సిన వాళ్ళని అమెరికాలో ఒక కీబోర్డు పట్టుకొని ప్రపంచంలో ఉన్న ఒక ఐటీని శాసించే పరిస్థితికి తీసుకొచ్చారు వంశీ గారు. దానివల్లే అనేక సంపద పుట్టింది. అదేవిధంగా ఆ తర్వాత కూడా ఎక్కడా కూడా ఎన్నిసార్లు ఓడిపోయినా ఈరోజు మనం ఇక్కడే చూస్తున్నాం వంశీ గారు, బీఆర్ఎస్కి సంబంధించి 40 సీట్ల పైగా వచ్చినా కానీ 3 నెలల్లో పార్టీ మొత్తం కూడా మటుమాయమయ్యే పరిస్థితి, ఒక ఉద్యమ పార్టీ వంశీ గారు. అలాంటిది గతంలో 2004లో చాలా ఘోర పరాజయమే వచ్చింది వంశీ గారు. అంతకు ముందు జరిగిన ఈ నాదెండ్ల అంటే అనేక అవమానాలు, అనేక సంఘటనలు, ఒకవైపు ఏదైతే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పని కేసీఆర్ గారు రిటర్న్ గిఫ్ట్లో చంద్రబాబు నాయుడు గారిని అన్యాయం చేయటం, చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారి అధికారం వచ్చి పరిపాలన మీద కాకుండా కక్ష మీద దృష్టి పెట్టడం, ఆయన అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టడం, ఆయన తిట్టినటువంటి వాళ్ళకి మంత్రి పదవులు, ఆయన ఇంటి మీద పోయినటువంటి వాళ్ళకి మంత్రి పదవులు, ఆయన పార్టీ ఆఫీస్ తగలబెట్టినటువంటి వాళ్ళు, పగలగొట్టినటువంటి వాళ్ళకి మంత్రి పదవులు, ఇలా ఇచ్చి ఒక కక్ష సాధింపు రాజకీయాలకి ఆయన తెరదీశారు. ఎవరైతే బెదిరిస్తారో వాళ్ళందరి మీద ఇచ్చేశారు. కానీ నిలబడి పోరాటం చేశాడు. దాదాపు 74 సంవత్సరాల వయసులో ఆయన చేసినటువంటి పోరాటం, ఆయన చేసినటువంటి యుద్ధం, అది మామూలు యుద్ధం కాదు, అది మామూలు పోరాటం కాదు, అలుపెరగనటువంటి పోరాటం, అలుపెరగనటువంటి యుద్ధాన్ని కొనసాగించారు. దాదాపు ఇంకొక ఏ నాయకుడైనా సరే అంత యుద్ధాన్ని చేసేటువంటి పరిస్థితులు, కానీ ఒక అనితర సాధ్యమైనటువంటి ఒక యుద్ధాన్ని కొనసాగించారు. ఒకసారి వారి వీడియోని ప్లే చేయండి, మొత్తం చంద్రబాబు నాయుడు గారి వీడియోని ప్లీజ్.